ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈరోజు జగన్ గారి ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో నవరత్నాల ప్లస్ ఈ మేనిఫెస్టో పేరు. పోయిన మేనిఫెస్టో పోల్చుకుంటే పోయిన మేనిఫెస్టోలో ఉన్న హామీలను కొనసాగిస్తూనే అనేక కొత్త వాగ్దానాలు కొత్త హామీలను ఇచ్చారు. అంటే ఈ మేనిఫెస్టో పోయినసారి మేనిఫెస్టోని 99% పూర్తి చేస్తే ఈ మేనిఫెస్టోని 1% కూడా పూర్తి వదలకుండా పూర్తిగా 100% పూర్తి అయ్యేలాగా ప్రణాళికలు చేసుకున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధపూరితమైన మోసపూరితమైన హామీలు కాకుండా ఆచరణకి ఆమోదకమైన హామీల్ని ఈరోజు పొందుపరిచారు. అనేక హామీల్ని ఈ మేనిఫెస్టో చూస్తే ముఖ్యంగా పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, దళితులకు, మైనార్టీలకు, క్రిస్టియన్లకు, అదేవిధంగా రైతులకు, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో కనుక చూస్తే ఒకప్పుడు ఇదే చేయూతలో గత దాంట్లో 4 విడతల్లో 75,000 రూపాయలు చేయూత ఉంటే దీన్ని అమాంతంగా 75,000 నుంచి 1,50,000 రూపాయలు చేశారు. కాపు నేస్తాన్ని ఒకప్పుడు 60,000 రూపాయలు 4 విడతలుగా ఉండే కాపు నేస్తాన్ని ఈరోజు 1,40,000 రూపాయలు చేశారు. అదేవిధంగా అమ్మఒడి 17,000 రూపాయలు చేశారు. రుణమాఫీ రైతు భరోసా కింద 16,000 రూపాయలు చేశారు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా సరే జగన్ గారు 2019 మేనిఫెస్టోను కొనసాగిస్తూ కొత్త మేనిఫెస్టోకి అనేక పథకాలు జోడించారు. ఈ మేనిఫెస్టో మీద పూర్తిగా మాకు సంతృప్తి ఉంది. తప్పకుండా ప్రజలకు ఆచరణమైన సంక్షేమం ప్లస్ అభివృద్ధి, ఈ రెండూ కూడా, సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా కలిపిన మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ప్రజలందరూ కూడా చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలామంది ఈ మేనిఫెస్టో కోసం ఎదురు చూశారు. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.